నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు శాస్త్ర నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. ఆయనతో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు మే 16 శనివారం అమావాస్య వస్తుంది. మరి అమావాస్య శనివారం రోజున రావటం వల్ల మరి ఏ ఏ రాసుల వారికి రాజయోగం పట్టబోతోంది, ఏ ఏ రాసుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి చెప్తారా గురుగారు? తప్పకుండా అమ్మ. అమావాస్య నాడు శని జయంతి వస్తుంది అంటున్నారు కదా, అదే కదా మీరు అనేది. ఎప్పుడైతే శని జయంతి అనేటువంటిది, మనం ఎప్పుడైనా శని త్రయోదశి వచ్చినా, శని జయంతి వచ్చినా హడావిడికి వెళ్ళిపోతాం, శని మీద పూజ చేస్తాం, మే శని నన్ను వదిలేయాలి అనుకుంటాం. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శని అనేది ఎవరో బయట నుంచి వచ్చినటువంటిది కాదు, మీ కర్మే. శాటర్న్ అనే ఒక గ్రహం మీకు ఇస్తుంది అంతే. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి లోన్ తీసుకున్నాడు, లోన్ తీసుకున్నాక బ్యాంకు వ్యక్తి మీరు లోన్ కట్టట్లేదని ఒక మెసేజో ఫోనో మనిషినో పంపిస్తాడు. మనం ఏంటి ఇలా తినేస్తున్నాడు అని అనుకుంటాం, మనం కట్టిన లోనే ఇమ్మని అడుగుతున్నాడు. లేదా మనం బ్యాంకులో కనుక పోలినంత మనీ డిపాజిట్ చేసుకుంటే వెళ్ళగానే మనకి ఇస్తాడు. అంటే డిపాజిట్ ఈజ్ పుణ్యము, మనం తీసుకుంటే ఆల్రెడీ రుణము. ఇక్కడ కూడా ఏంటంటే శని అంటే ఎంతసేపు అదేదో శని అనేది ఒక గ్రహము, అంటే గ్రహమే, అందులో ఎటువంటి డౌట్ లేదు. అది మిమ్మల్ని పీడించుకు తినేస్తుంది, ఈ బాబు శని బాధల నుంచి అలా బయటపడాలి అనుకోకూడదు అంటారు. మీరు చేసిన కర్మే శని రూపంలో ఉంది అక్కడ. దాన్ని మిమ్మల్ని మీరు చేసిన కర్మలే చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు? ఫస్ట్ గుడ్ చేస్తే గుడ్ కర్మ, బ్యాడ్ చేస్తే బ్యాడ్ కర్మ. మీరు చేసిన కర్మ గురించే మీరు తిట్టేసుకున్నారంటే మీ కర్మను మీరే తిట్టుకుంటున్నారు. శనిని తిట్టడం అంటే ఏంటంటే మీ కర్మను మీరే తిడుతున్నారు, మీ కర్మను మీరే అవమానిస్తున్నారు, మీరు చేసిన కర్మ మీరు తీర్చుకోవడానికే భయపడుతున్నారు. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ క్లియర్ రావాలి. వచ్చిన తర్వాత ఈ కర్మని తట్టుకునే శక్తిని ఇవ్వమని అడగాలి ఎప్పుడు శనిని కానీ మీరు దేవత ఆరాధనని కానీ. ఎందుకంటే దేవతలు ఎప్పుడు కూడా కర్మకు అడ్డుపడరు. ఎలా అంటే ఇప్పుడు ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళనని ఏడుస్తున్నాడు, సరే నాన్న వెళ్ళకని ఎక్కడ ఏ తల్లి కూడా అనదు. 2 కొట్టైనా సరే స్కూల్కి పంపిస్తుంది, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా దండం పెడుతుంది, మస్ట్ మంచిగా చెప్తుంది. లేదు నేను వెళ్ళనంటే ఎట్లా వెళ్ళవు నువ్వు ఆ జ్ఞానాన్ని నువ్వు పొందాలి, స్కూల్కి వెళ్ళాలి, నేర్చుకోవాలి, ఎడ్యుకేటెడ్ అవ్వాలని. అలాగే మనకి కర్మలు కనుక ఎక్కువైపోతే సమ్ టైమ్స్ ఏమవుద్దంటే, మనం సరే ఈ కర్మ అనుభవించలేకపోతున్నాం స్వామి అని పట్టుకుంటే పోస్ట్పోన్ చేస్తాడేమో. కానీ ఎన్నిసార్లు పోస్ట్పోన్ చేస్తాడు? కొంతమంది చూడండి, రకరకాల పూజలు చేస్తున్నాం, మాకు అస్సలు ఏం రిలీఫ్ రావట్లేదు అంటే అక్కడ ఖచ్చితంగా అనుభవించాల్సింది ఉంటుంది. ఇంకా అక్కడ నువ్వు ఇంకా పక్క పోవడానికి ఉండదు. అంటే ఎలా అంటే, ఎగ్జామ్ ఉన్న రోజు నువ్వు స్కూల్ వెళ్ళనంటే టీచర్ ఇంట్లో అమ్మ ఒప్పుకోదు. మా అమ్మోళ్ళ డేస్ అంటే సరేలే వదిలేసి ఒకరోజు లీవ్ తీసుకుంటుంది, కానీ ఎగ్జామ్ రోజు వెళ్ళనంటే కుదరదు. ఎందుకంటే మొత్తం సంవత్సరం వెనక్కి వెళ్ళిపోతావు, కష్టమైన వెళ్ళాల్సిందే. అలా మనం ఏంటంటే మనకు తెలియకుండానే మన కర్మనే మనం అనుభవిస్తున్నాము. మన కర్మకి కారకుడు శని, ఆయన రూట్లో మనకు వస్తుందని అర్థం చేసుకోలేక మనం ఊరికే భయపడుతూ ఉంటాం. అయితే మరి ఇవన్నీ ఎందుకు పెట్టారు? శని భగవానుడి దగ్గర నూనె వేయడము, నువ్వులు వేయడము, దీపం వెలిగించడం, ఇవన్నీ ఎందుకు పెట్టారంటే నీకు రిలీఫ్ కోసం. నీకు తెలియకుండానే ఒక స్ట్రెంగ్త్ వస్తుంది, నేను చేయగలను. ఇప్పుడు 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తికి ₹1,00,00,000 ఉంది, ఇంకో వ్యక్తికి ₹1,00,00,000 ఉంది. అదే ₹1,00,00,000 ఇద్దరిలో ఒకతనేమో ప్లానింగ్గా చేసుకుని ఎలాగైనా తీర్చేసుకుని ధీమాగా ఉంటాడు, ఇంకో వ్యక్తి భయపడిపోతూ ఉంటాడు, అమ్మో ఎలా తీర్చాలి ఏంటి అని. ఎందుకు? కారణం ఏంటి? మరి ఒకటే ₹1,00,00,000, ఇద్దరు మనుషులే కదా అంటే ఇతనికి విజన్ ఉంది, ఆలోచన ఉంది, ఇతని దగ్గర ప్లానింగ్ లేదు, భయం ఉంది. అలాగే ప్రతి మనిషి కర్మ అనుభవిస్తుంటాడు, కానీ అతను ఆ కర్మని, అందుకే మనకు ఆధ్యాత్మికత అనేటువంటిది మనం ఎందుకు తెలుసుకోవాలంటే కర్మ సిద్ధాంతం మనకు అర్థం అవ్వాలి. ఆధ్యాత్మికలో ఏముంటుంది అంటే కర్మ సిద్ధాంతం ప్రధానంగా ఉంటుంది. మీరు ఎనీ పురాణాస్ తీసుకోండి, ఈయన పూర్వజన్మలో ఇది చేశాడు, ఈ దేవతానుగ్రహం ఈ రకంగా కలిగింది, దాని తర్వాత ఈయన ఇలా రిలీఫ్ అయ్యాడు, మోక్షాన్ని పొందాడు అని ఉంటుంది. అందుకని ఆధ్యాత్మికంలోకి ఎప్పుడైతే మనం వెళ్తామో ధర్మబద్ధమైన జీవితాన్ని మనం పాటిస్తాం. ధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవత ఉంటుంది, దేవత ఎక్కడైతే ఉంటుందో మనకి శక్తి ఉంటుంది. ధర్మాన్ని ఆశ్రయించి దేవత, అందుకే లలిత సహస్రనామాల్లో ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య విపద్దిని నమః అని ఉంటుంది. అంటే ధర్మానికి అధ్యక్షురాలు, ధనానికి అధ్యక్షురాలు అమ్మవారు. ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధన ధాన్య వివర్ధిని, అంటే ధనాన్ని ధాన్యాన్ని అంతా ఇచ్చేది ఆవిడే. అంటే మూలం ఎవరు? శక్తి. ఎవరా శక్తి? అమ్మవారు. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది?
శివుడు అనేటువంటి ఒక దీపం నుంచి అక్కడ దీపం ఉంది, దాని వెలుగు రూమ్ నిండా వస్తుంది. దీపం అక్కడ కదలకుండా ఉంది, ఇక్కడ మొత్తం వ్యాపించింది శక్తి, అదే అమ్మవారు. ఆ యొక్క జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఇది మనం చేసిన కర్మే మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో, ఏళ్ళనాడు శని పట్టినా, అర్ధాష్టమ శని పట్టినా, అష్టమ శని పట్టినా, శని మహాదశ నడుస్తున్నా, సరే ఏముంది ఇప్పుడు నా కర్మ అనుకుంటాం అంతే. అలా అని దీనికి పరిహారాలు లేవంటే ఉన్నాయి. ఎలాగా శాస్త్రం ఏం చెప్తుంది, కార్మికులు, కర్షకులు, ముసలి వాళ్ళ వీళ్ళు శనికి కారకులు అంటారు. అంటే మనం వాళ్ళకి మనం ఏదైనా హెల్ప్ చేయగలగాలి. అలాగే లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంది. ఏంటది అంటే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. ఇది అద్భుతంగా పనిచేస్తుంది శని సంబంధించినటువంటి దోషాలు పోవడానికి. గోవుకు బెల్లం తినిపించడము. ఇప్పుడు ప్రస్తుతం 5 రాసుల వారికి ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉన్నాయి. ఎవరెవరికి అంటే మేషం వారికి ఇంకొక 6.5 సంవత్సరాలు ఏలినాడు శని ఉంది. కుంభం వారికి ఇంకొక సంవత్సరం ఉంది. మీనం వారికి ఇంకొక 4 years ఉంది. అయితే మేషం వారు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి. మేషం వారేమో ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి కానీ షార్ట్ టర్మ్ చేయకూడదు. మీనం వారేమో రాశిలో శని సంచారం జరుగుతుంది కాబట్టి నెగ్లిజెన్సీస్, టైం వేస్ట్ చేయడము. శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా బద్ధకము, నెగ్లిజెన్సీ, పోస్ట్ పోన్ చేస్తాం. ఇవి అస్సలు చేయకూడదు. మధ్యాహ్నం పూట నిద్రపోవడం చేయకూడదు. అలాగే కుంభం వారికి 2nd హౌస్లో శాటర్న్ ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సింహం వారికి అష్టమ శని నడుస్తుంది కాబట్టి అవమానాలు మనకు తగులుతున్నా సరే అవమానాలతో ఆగిపోకుండా ముందుకు వెళ్ళగలగాలి. అర్ధాష్టమ శని వాళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు, వాహనం తీసుకునేటప్పుడు డబ్బులు కొన్ని ఉంటాయి, ఏదో సొసైటీలో చూపించుకోవడానికి పెద్ద కారు తీసుకుంటాడు, ఆ లోన్ కట్టుకోవాలి. క్యాలిక్యులేటివ్గా వెళ్ళాలి. గృహం తీసుకున్న, వాహనం తీసుకున్న, ఆభరణం తీసుకున్న, అప్పుడు బాగుంటుంది వీరికి. ఓకే, అంటే వీళ్ళందరికీ కూడా శని దశలో శని, ఏలినాడు శని, అర్ధాష్టమ శని. ఎందుకంటే ఈ 3 రాసుల వారికి కుంభానికి, మీనానికి, మేషానికి ఏలినాడు శని నడుస్తుంది, సింహానికి అష్టమ శని, ధనస్సుకి అర్ధాష్టమ శని నడుస్తుంది. కాబట్టి ఈ మంత్రము, ఈ దానము చేసుకుంటే ఇబ్బంది పోతుంది. ప్లస్ ఈ కర్మ, శని అంటే ఎవరో కాదు, నువ్వు చేసిన కర్మే అనే విషయం అర్థం చేసుకోగలగాలి. ఆ కర్మ నుంచి శని ఏదో భూతంలా చూడడం కాదు, శని నీ కర్మే అనే విషయం అర్థం అవ్వాలి. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.